ఎన్నికల సంఘానికి సంబంధించి నాకున్న అబ్జెక్షన్ అయితే ఫాస్ట్ రెస్పాన్స్ లేదు, రెస్పాన్సిబుల్ రెస్పాన్స్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఎలక్షన్ పిటిషన్ వేస్తే ఈవీఎంల్లో కౌంట్ చేయమంటే చేయలేదు, వీవీప్యాట్లో కౌంట్ చేయమంటే చేయలేదు. ఖచ్చితంగా తప్పేది. ఆంధ్రప్రదేశ్లో నువ్వు ఎలక్షన్ పిటిషన్ వేసిన తర్వాత అది కౌంట్ కాకుండా ఆ లెక్క అంకుందా లేదా అని చూపెట్టే గడికి నువ్వెందుకు ఇంకా పరమ దరిద్రం. వైసీపీ వాళ్ళు తలతెక్కలోళ్ళు కాబట్టి సుప్రీంకోర్టు దాకా వెళ్ళలేకపోయారు. అది వెళ్ళాలా? ఎలక్షన్ పిటిషన్ని ఇక్కడి నుంచి పట్టించుకోకపోతే అక్కడ దాకా వెళ్ళాలా? ఈసీకి విస్తృత అధికారాలు ఉండాలి కానీ విశృంఖల అధికారాలు ఉండకూడదు. బాధ్యతతో ఉండాలి కానీ అహంకారంతో ఉండకూడదు. ప్రజలకి అనుమానాలు వచ్చినప్పుడు అనుమానం నివృత్తి చేయడం అనేటువంటిది ఈసీ బాధ్యత. ఒక్క విషయంలో ఒప్పుకుంటా, ఇప్పుడు బీహార్లో తీసేస్తున్న వాళ్ళలో రోహింగ్యాలు, నేపాలీలు, భూటాన్ వాళ్ళ ఓట్లు తీసేస్తున్నారు. వాళ్ళు మన దేశపు రాజకీయాన్ని శాసించేదేంటి? ఆ విషయంలో సమర్థిస్తా. ఎట్ ద సేమ్ టైం వీవీప్యాట్ల విషయంలోనా లేకపోతే ఓట్లకి సంబంధించి దొంగ ఓట్లు ఇట్లాంటి వాటిట్లలో నువ్వే ప్రతిపక్ష పాత్ర పోషించదు, నువ్వే అధికార పక్ష పాత్ర పోషించద్దు. సమాధానం చెప్పు. అవునా, ఇదిగో 50 ఓట్లకు సంబంధించి నువ్వు ఇచ్చావు అని అదేదో బాగా వైరల్ అవుతుంది. ఎవరో స్వామీజీ పెళ్ళి కూడా కానీ స్వామీజీకి 50 మంది పిల్లల్ని చూపించే, ఇదే 50 మంది ఓటర్లను చూపించారని. వాళ్ళందరూ ఆశ్రమంలో ఉండేటటువంటి నిర్భాగ్యులట, అనాథలట. వాళ్ళందరినీ ఆయననే తండ్రిగా రికార్డుల్లో ఉంది కాబట్టి పెట్టారు. అవి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా నువ్వు. అలా ఎక్స్ప్లెయిన్ చేయకపోవడం వల్ల విపక్షానికి అవకాశం వస్తుంది. అది చెక్ చేసుకోవాల్సింది.